చాలామంది మనువాదులు సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి నకిలీ సోషల్ మీడియాలో కనీసం పేరు చెప్పుకునేటువంటి వాట్స్ కచార నకిలీ మనధర్మాన్ని మోసేటువంటి చాలామందికి హెచ్చరిక. ప్రవీణ్ పగడాల విషయంలో జైభీమ్ టీవీ తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయానికి యావత్ ప్రపంచమంతా జైభీమ్ టీవీని ఆదరించింది. జైభీమ్ టీవీ వెంట నడిచింది. జైభీమ్ టీవీకి అనేకమైనటువంటి సమాచారం అందించింది. చాలా వరకు క్రైస్తవ సమాజం శ్రమల దినంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక పక్కన అత్యంత కిరాతకంగా చంపేయబడ్డటువంటి ఇంటలెక్చువల్ ప్రవీణ్ పగడాల అన్న విషయంలో సుదీర్ఘంగా పేపర్లో వార్తలు రాస్తూనే మార్నింగ్ విశ్లేషణ చేసినటువంటి సందర్భం జైభీమ్ టీవీ. ఈ తరుణంలోనే చాలామంది నకిలీలు ఇష్టానుసారంగా అబ్యూజ్ లాంగ్వేజ్తోనే మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎంత కామెంట్ చేస్తున్నారో. క్రైస్తవ సమాజం గురించి మాట్లాడినటువంటి సందర్భంలో క్రైస్తవ సమాజం మీద విషం కక్కుతున్నటువంటి మనువాదులకు నిద్ర పట్టకుండా చేసినటువంటి క్రమంలో అనేక మంది ఇష్టానుసారంగా మాట్లాడి అవహేళన అవమానం చేసినటువంటి క్రమంలో జైభీమ్ దినపత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త. నేను ఎందుకు చెప్తున్నానంటే జైభీమ్ దినపత్రికలో ఈరోజు ప్రధాన వార్త రాశాం. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రపంచమంతా జరుపుకున్నటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులతో పాటు సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు, మతాల కులాలకు అతీతంగా ఒక భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరు వారసులు ఒక పక్కన సంబరాలు చేసుకుంటుంటే మరో పక్కన నకిలీలు ఇష్టానుసారంగా కామెంట్ చేస్తూ ఇష్టానుసారంగా అబ్యూజ్గా ఫోన్ చేసి నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఎందుకు తిడుతున్నారో అర్థం కాలే. ఫోన్ ఎత్తడంతోనే అబ్యూజ్గా మాట్లాడారు. చాలా బాధ అనిపించింది. ఫోన్ ఎత్తడంతోనే ఫ్యామిలీ, అమ్మ, అక్క, చెల్లి అసలు వరుసల్లో అసలు తిట్టడం అసలు అరే ఎందుకు తిడుతున్నారో అర్థం కాలే, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలే. చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా బాధ. నేను డిస్ప్లేలో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నేను డిస్ప్లేలో చేసే టైమర్స్ చేస్తాను. నేను వెంటనే స్పందించి నేను అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్కి వెంటనే కాల్ చేసి సరే ఈ కాల్ ఇట్లా వచ్చింది, ఇట్లా చాలా అబ్యూజ్గా మాట్లాడుతాను చెప్పడంతో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడినందుకు, ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి కుట్రలను పసిగట్టినందుకు ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మాట్లాడలేనటువంటి సందర్భంలో జైభీమ్ టీవీ తీసుకున్నటువంటి స్టాండ్కి ఇవాళ ఉన్నటువంటి మనువాదులు, హిందుత్వవాదులు, బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇవాళ ఉన్నటువంటి వెక్కిలి చేష్టలు చేసేటువంటి వ్యక్తులు, ఇవాళ ఉన్నటువంటి బైబిల్ మీద విషం కక్కుతున్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా అబ్యూజ్గా మాట్లాడడం జరిగింది. అందుకోసమే నేను జైభీమ్ దినపత్రికలో ప్రధాన వార్త రాయడం జరిగింది. ఎందుకు రాశారంటే మన పోరాటం ఎప్పుడూ ఆగదు. జైభీమ్ అనే నినాదమే ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవ నినాదం. జైభీమ్ అంటేనే ఒక భరోసా, ఒక బాధ్యత, ఒక గౌరవం. ఈ నినాదాన్ని మోయాలంటే ఒక గుండెల ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. ఇవాళ ఎవడో వాడు కనీసం వాడి పేరు చెప్పుకోడు, కనీసం వాడు తండ్రి పేరు చెప్పుకోడు, తల్లి పేరు చెప్పుకోడు, ఎక్కంచెలు మాట్లాడుతూ చెప్పరు. నకిలీ విధవలు ఇవాళ ఉన్నటువంటి చాలామంది ప్రవీణ్ పగడాల విషయంలో పాస్టర్లు బయటకు వచ్చి చాలా వరకు డిబేట్ చేస్తున్నారు. లక్షలాది మందితో డిబేట్ చేస్తున్నారు. అది దమ్మంటే ప్రవీణ్ పగడాల విషయంలో ఇవాళ దమ్మును ఇవాళ చూపిస్తూ వందలాది మంది విరుచుకుపడ్డా కూడా వీర సైనికుల్లాగా ఇవాళ సమాజం కోసం తపన పడేటువంటి నిజంగా పాస్టర్లు, ఇంటలెక్చువల్ వాళ్ళందరికీ కూడా జైభీమ్ టీవీ అండగా ఉంటుంది. జైభీమ్ టీవీ ప్రవీణ్ పగడాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రవీణ్ పగడాల విషయంలో మొత్తం రాసినటువంటి వార్తలు, జరిగినటువంటి స్టోరీ నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా, కేసు క్లోజ్ అయ్యే వరకు కూడా పోలీసులు ఆడినటువంటి డ్రామాలు, ప్రభుత్వం ఆడించినటువంటి స్క్రిప్టు, ఇలా ఉన్నటువంటి పెద్దలు ఆడినటువంటి డ్రామాలు అన్ని సమాజం అన్నీ గమనించింది. మనువాదులకు మింగుడు పడలేదు.
అందుకోసమే నా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఎవిడెన్స్, నా దగ్గర ఉన్నటువంటి వార్తల ఆధారంగా నేను గతంలో కూడా చెప్పాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. ప్రవీణ్ అన్న విషయంలో జేఎం టీవీ స్టాండ్ తీసుకుంటుంది. ఎవ్వరు ఉన్నా లేకపోయినా ప్రవీణ్ అన్న విషయంలో సుప్రీంకోర్టు దాకా, హైకోర్టు దాకా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కోర్టులో కేసు వేసి కూడా న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తుంది. ఇది చేసేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు 2 రోజుల కంచెలే 3 రోజుల కంచెలే అదే వర్క్లో ఒంటరిగా చేస్తున్నటువంటి ప్రయత్నం. క్రైస్తవ సమాజం మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. ఇంకో పాస్టర్ హత్య చేయబడదు, ఇంకో పాస్టరు తాగుబోతులాగా చిత్రీకరించేటువంటి సమాజానికి గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మీకు నచ్చిన మతంలోకి, మీరు నచ్చిన విధంగా మీకున్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా మీరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ విధంగానైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ మతంలోకైనా పోవచ్చు, ఎక్కడైనా మీరు బోధన చేయొచ్చు. అది మీకు కల్పించినటువంటి హక్కు. ఇవాళ రాజ్యాంగం కల్పించిన హక్కును కొంతమంది మతోన్మాదులు రాజకీయం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే డిబేట్లకు నన్ను పిలవండి. ఏ టీవీ ఛానల్ అయితే మిమ్మల్ని సొమ్ము చేసుకొని తప్పుడు మార్గంలో పోతున్నాయి ఆ టీవీ ఛానల్ డిబేట్కి పిలవండి. ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని విషం కక్కుతున్నటువంటి చాలా వరకు టీవీ ఛానళ్ళకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఇవాళ మతోన్మాదులకు హెచ్చరిక జారీ చేస్తున్నాను. అరే మనం మనుషులం, మానవ జన్మలో మనం మనుషులము. ఈ జన్మలో నువ్వు మనిషిగా పుట్టడమే గొప్ప, కానీ మనిషిలా ఆలోచించు. స్వార్థ రాజకీయాల కోసము, డబ్బుల కోసము నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆలోచన విధానాన్ని చంపుకొని బతకకు. నిన్ను కన్న తల్లిదండ్రులు బాధపడతారు. ఇలా ఎవడో వేసేటువంటి నిందలకు, ఎవడో చెప్పేటువంటి ఆలోచనకి ఇలా హిందుత్వం ఎంత భయంకరంగా మొదలైందో ఇలా అర్థమైపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనస్మృతిని ఊరికే తగలబెట్టలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనస్మృతిని తగలబెట్టి బుద్ధిజం మార్గంలోకి ఎందుకు వచ్చిందంటే అనేకమైన కారణాలు. ఒక్కొక్క టాపిక్ ప్రతి ఒక్కరి గురించి చెప్పడానికి సిద్ధంగా ఉంది జేఎం టీవీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి చరిత్ర చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇలా మనువాదులు మీరు ఎంత భయంకరంగా అబద్ధాలు ఆడుతున్నారో, ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారో, మీకు నిజంగా చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే నాలాగా ఇట్లా టీవీ ఛానల్ పెట్టి నడిపించండి. నేను సవాల్ చేస్తున్నాను. ఇలా ఆత్మఘోరంగా బతకండి, ఆత్మఘోర ఆశయాన్ని కోసం బతకండి. ఇలా చాలామంది భయపడుతున్నారు. భయపడి ఏం సాధిస్తారు? ప్రవీణ్ అన్న విషయంలో జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలకి జేఎం టీవీ ఎప్పటికీ అండగా ఉంటుంది. ఈ లైవ్ చూసేటువంటి క్రైస్తవ సోదరులారా, బహుజన సోదరులారా, దళిత బిడ్డలారా, మీ అండగా ఎప్పటికి ఉంటుంది. మనువాదులారా కూడా మీ అందరికీ నేను చెప్తున్నాను, జేఎం టీవీ ఎప్పటికీ ఒక పాస్టర్ను హత్య చేయబడ్డటువంటి పాస్టర్కి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది, న్యాయం జరిగే వరకు నిలబడుతుంది. ఏది ఏమైనా బైబుల్ సాక్షిగా తప్పకుండా అండగా ఉంటుంది. గతంలో శంకరిపల్లిలో ఒక చర్చిని ధ్వంసం చేస్తే నిలబడ్డది జేఎం టీవీ. ఇవాళ ఉన్నటువంటి వరంగల్లో ఒక చర్చి స్థలాన్ని కబ్జా చేసేటువంటి క్రమంలో ఉంటే కేసులు పెట్టించి ఇవాళ ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా కాపాడింది జేఎం టీవీ. ఈరోజు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా నిలబడ్డది కూడా జేఎం టీవీ. అన్యాయం ఎక్కడ జరిగినా నిలబడుతుంది. అన్యాయం ఎక్కడ జరిగినా కూడా, ఎప్పుడు ఏ విధంగా ఉన్నా కూడా సమాచారాన్ని బట్టి ఎప్పుడు కూడా స్పందిస్తుంది. అది జేఎం టీవీ నిర్ణయం, జేఎం టీవీ ఆశయము అన్నటువంటి నేపథ్యం ఉంది.